హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. రాకుమారి అనగానే మనకు గుర్తొచ్చే నటి అలనాటి స్టార్ హీరోయిన్ రాజశ్రీ గారే. 1960లలో రాజకుమారిగా ఆమె చేసిన పాత్రలు ఇప్పటికీ మనం మర్చిపోలేం. మంగమ్మ శబదం, అగ్గివీరుడు, ఉక్కు పిడుగు వంటి ఎన్నో జానపద సినిమాలతో పాటు సాంఘిక, పౌరాణిక సినిమాలలో కూడా ఎన్నో మరపురాని పాత్రల్లో నటించి మనల్ని అలరించారు. తన అందచందాలతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అయితే కెరీర్లో మంచి పీక్స్లో ఉన్నప్పుడే ఆమె సినిమాలకు దూరమయ్యారు. గత 40 సంవత్సరాలుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. అసలు రాజశ్రీ గారు సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? ఒంటరిగా ఉండటానికి గల కారణాలు, ఆమె సినీ జీవితంతో పాటు వైవాహిక, వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఎదురైన కష్టాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆమె కుటుంబ నేపథ్యం గురించి, సినిమాల్లోకి ఎలా వచ్చారు అనే విషయాల గురించి చెప్పుకుందాం. రాజశ్రీ గారి అసలు పేరు కుసుమ కుమారి. ఈమె 1945లో విశాఖపట్నంలో ఎం సూర్యనారాయణ రెడ్డి, లలితాదేవి దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. ఈ దంపతులకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఈమె తండ్రి రైల్వేలో స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవాడు. ఈమె బాల్యం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరిలోని ఏలూరులో గడిచింది. రాజశ్రీ గారికి 4 ఏళ్లు వచ్చేసరికి ఆమె తండ్రి మరణించారు. మెడిసిన్ చదవటానికి కుసుమ వాళ్ళ అన్నయ్య రామకృష్ణారెడ్డి మద్రాసు వెళ్లవలసి వచ్చింది. దాంతో వాళ్ళ కుటుంబం మొత్తం మద్రాసు వెళ్లారు. ఆమె స్కూలింగ్ కూడా అక్కడే జరిగింది. రాజశ్రీ గారి ఫ్యామిలీ చెన్నైలో వ్యాసరం స్ట్రీట్ లో ఉండేవారు. ఆ వీధిలోనే అప్పటి పాపులర్ సినిమా యాక్టర్ జమున, కృష్ణకుమారి, ప్రముఖ కమెడియన్ చలం, అల్లు రామలింగయ్య వంటి వారు ఉండేవారు. తెలియకుండానే సినిమా వాతావరణం ఆమె చుట్టూ ఉండేది. అలా సినిమాల పట్ల ఆసక్తి ఆమెలో చిన్నప్పుడే మొదలైంది. వచ్చిన ప్రతి సినిమాను చూసేవారు. రాజశ్రీ గారికి తన తల్లితో కంటే కూడా తన అక్క నిర్మలతో ఎక్కువ అనుబంధం ఉండేది. తన అభిరుచిని గమనించిన వాళ్ళ అక్క స్కూల్లో నాటకాల్లో నటించడానికి ప్రోత్సాహాన్ని అందించేవారు. అప్పట్లో ప్రముఖ డాన్స్ మాస్టర్ అయిన దండాయుధపాణి బివి నరసింహారావు గార్ల దగ్గర డాన్స్ నేర్చుకోవటానికి కూడా పంపించేవారు. వీరిలో దండాయుధపాణి గారు ఏవిఎం స్టూడియోస్ లో వచ్చిన సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేసేవారు. ఓసారి తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఏవిఎం స్టూడియోస్ కి వెళ్లారు రాజశ్రీ. ఆ సమయంలో అక్కడ జమున గారు లీడ్ రోల్ చేస్తున్న నాగుల చవితి అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎంతో ఇంట్రెస్ట్ గా ఆ షూటింగ్ చూడటానికి అక్కడకు వెళ్లారు రాజశ్రీ. ఎంతో చలాకీగా, అందంగా ఉన్న ఆమెను ఏవిఎస్ స్టూడియోస్ ఓనర్ చిట్టియార్ గమనించారు. నాగుల చవితి సినిమాలో జమున గారి చిన్నప్పటి క్యారెక్టర్ కి రాజశ్రీ గారు చక్కగా సరిపోతారు అని ఆయన అనుకున్నారు. ఆమె అదృష్టం కొద్దీ ఆ సినిమాకు దండాయుధపాణి గారు డాన్స్ మాస్టర్ గా చేస్తున్నారు. అలా అన్ని కలిసి రావడంతో ఆ వేషానికి రాజశ్రీ గారిని జమున గారి చిన్నప్పటి వేషానికి సెలెక్ట్ చేశారు. అలా తన 10వ ఏట చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు అప్పటికి కుసుమ కుమారిగా ఉన్న రాజశ్రీ గారు. ఇక ఆ తరువాత ఆమె నట ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. 1956లో రిలీజ్ అయిన నాగుల చవితి చలనచిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా తీయడంతో తన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె నటిగా బిజీ అవడంతో తన చదువును కొనసాగించలేకపోయారు. తన చెల్లెల్ని డాక్టర్ చేద్దామనుకుంది వాళ్ళ అక్క నిర్మల. కానీ ఆమె యాక్టర్ అయింది. ఆ తరువాత నాగయ్య గారి రామదాసు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, భక్త శబరి, శ్రీకృష్ణ కుచేలా వంటి సినిమాల్లో వరుసగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు తమిళ సినిమాల్లో కూడా నటించారు. తమిళ సినిమాల్లో నటించే సమయంలో కుసుమ కుమారి అనే మరో ప్రముఖ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో ఉండడంతో పెద్దల సలహా మేరకు ఆమె తన పేరును న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరం కలిసి రావడంతో తన పేరును రాజశ్రీగా మార్చుకున్నారు. ఇక ఆ తరువాత నిజంగానే ఆమెకు ఆ పేరు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆ పేరుతోనే ఆమె హీరోయిన్ గా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి సినిమా కాంతారావు గారు హీరోగా 1964లో వచ్చిన తోటలో పిల్ల కోటలో రాణి. ఈ సినిమా తర్వాత కాంతారావు, రాజశ్రీలు కలిసి అనేక జానపద సినిమాల్లో నటించి హిట్ పేర్ గా బాగా పాపులర్ అయ్యారు. విశేషం ఏంటంటే రాజశ్రీ గారు నటించిన ఆఖరి సినిమా అందమే ఆనందంలో కూడా ఆమె కాంతారావు గారికి జోడీగా నటించారు. అప్పట్లో జానపద బ్రహ్మగా పేరు పొందిన విఠలాచార్య గారి సినిమాల్లో ఎక్కువగా రాజశ్రీ గారు హీరోయిన్ గా చేసేవారు.
అన్నగారు ఎన్టీఆర్ గారితో కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు రాజశ్రీ. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా విఠలాచార్య గారి అగ్గిపిడుగు. ఆ తరువాత చిట్టి చెల్లెలు, అగ్గివీరుడు, మంగమ్మ శపథం వంటి చాలా సినిమాల్లో వీరి జంట ఆకట్టుకుంది. అలాగే నాగేశ్వరరావు గారితో ప్రేమించి చూడు, గోవుల గోపన్న, ఆత్మగౌరవం వంటి సినిమాల్లో కలిసి నటించారు రాజశ్రీ గారు. రాజశ్రీ గారు తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. మలయాళంలో ఆమె చాలా పాపులర్. రాజశ్రీ గారు ఎక్కువగా గ్లామర్ రోల్స్ లోనే నటించేవారు. పాత్రల కోసం ఆమె ఎప్పుడు ఎవ్వరిని అడిగే పరిస్థితి ఆమెకు రాలేదు. పాత్రలే వెతుక్కుంటూ ఆమెను వరించేవి. హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజశ్రీ గారు సినిమాలకు స్వస్తి చెప్పారు. అందుకు గల కారణాలు తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాజశ్రీ గారు అన్ని భాషల్లో కలిసి దాదాపు 200 సినిమాల్లో నటించారు. రాజశ్రీ గారికి 1977 లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన తోట పాంచజన్యంతో వివాహం జరిగింది. అప్పటికి ఆమె బిజీ హీరోయిన్. ఎంత బిజీ అంటే షూటింగ్ ముగించుకుని మరీ తన పెళ్లికి వెళ్లవలసిన పరిస్థితి. కానీ తన భర్త పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అనే కండిషన్ పెట్టారు. దానితో ఒప్పుకున్న సినిమాలన్నీ పెళ్లికి ముందే కంప్లీట్ చేసుకున్నారామె. ఇక ఆ తరువాత పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆపేసి తన దాంపత్య జీవితం గడపసాగారు. అయితే తన కెరీర్ లో తనకు అంది వచ్చిన అదృష్టం తన వ్యక్తిగత జీవితంలో మాత్రం లేకుండా పోయింది. పెళ్లైన 6 ఏళ్లకే 1983లో తన భర్త గుండెపోటుతో చనిపోయారు. అప్పటికి రాజశ్రీ గారికి 4 ఏళ్ల కొడుకున్నాడు. తన భర్త మరణం ఆమె జీవితంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది. ఆ షాక్ నుండి తేరుకుని తన కొడుకుని పెంచి పెద్ద చేశారు. తన భర్త మరణించిన తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకోకుండా దాదాపుగా 40 ఏళ్ల నుండి ఒంటరిగా తన కొడుకుతోనే ఉంటున్నారు. తన కొడుకు నాగశేషాద్రి శ్రీనివాస్ అమెరికాలో సెటిల్ అయ్యారు. రాజశ్రీ గారు ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు తిరుగుతూ దైవ సన్నిధిలో కాలం వెళ్లదీస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. దక్షిణాదితో పాటు హిందీలో దాదాపుగా 200కి పైగా సినిమాల్లో నటించిన రాజశ్రీ గారిని 2004లో ఎంజీఆర్ అవార్డుతో సత్కరించింది తమిళనాడు ప్రభుత్వం. అలాగే తమిళనాడు స్టేట్ అవార్డు కలైమామణిని కూడా ఆమెకు అందించి గౌరవించారు. కానీ తెలుగమ్మాయి అయిన రాజశ్రీ గారికి మన తెలుగు ప్రభుత్వం ఎటువంటి అవార్డుని కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అవార్డ్స్ గురించి పక్కన పెడితే ఎన్టీఆర్ లాంటి గొప్ప యాక్టర్స్ తో నటించే అవకాశం లభించిందని, అదే అదృష్టం అని, అన్నిటికీ మించి ప్రజలు నన్ను రాకుమారిలా ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు అని, అది చాలు అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 80 ఏళ్లు దగ్గర పడుతున్న ఆమె నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని అందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఒకప్పుడు కలల రాణిగా, రాజకుమారిగా ఎంతగానో మనల్ని అలరించిన రాజశ్రీ గారి గురించిన వివరాలు. రాజశ్రీ గారు నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్స్ లో తెలపండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.